ఆది బ్లౌజ్ తోటి కట్టింగ్ అనేది చూసేద్దామండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చాలా సింపుల్గా మనము ఆది బ్లౌజ్ కొలతలతోటి కటింగ్ అనేది చేసుకోవచ్చండి. ఏ విధంగా అనేది నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా అనేది చూడండి వీడియో. కింద కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని లైన్ అనేది గీసేసుకోవాలి. ఆ తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని లెంత్ అనేది చెక్ చేసుకోవాలండి. ఆ లెంత్ ఎంత వచ్చిందో దానికి ఒక మార్క్ తీసుకొని ఆ పైన ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ తీసుకోవాలండి. ఎందుకంటే ఆ పైన కూడా స్టిచ్చింగ్ కోసం అండి. ఆ తర్వాత టేప్ తీసుకొని లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే 13 వచ్చిందండి. అక్కడ సైడ్ 13, ఇక్కడ సైడ్ 13 అనేది చక్కగా డ్రా చేసుకొని ఆ తర్వాత లైన్ అనేది గీసుకోవాలి. ఆది బ్లౌజ్ అనేది తీసేసుకొని టేప్ తీసుకొని ఉక్కుల పట్టీ నుంచి నడుము కొలత అనేది తీసుకోవాలండి. మనకు నడుము కొలత అనేది ఉక్కుల పట్టీ నుంచి తీసేసుకోవాలి. తీసుకున్నప్పుడు మనకు ఎంత వచ్చిందని చెక్ చేసుకోవాలి. నాకు 26.5 అనేది వచ్చింది. 26.5ని 4 భాగాలుగా చేయాలండి. 4 భాగాలుగా వేసినప్పుడు నాకు 6.5 అనేది వచ్చింది. నడుము చుట్టూ కొలత వచ్చేసి నాకు 6.5 అనేది వచ్చింది. 6.5కు ఒక మార్క్ అనేది చేసుకొని ఇంకొక 1 ఇంచ్ వెనకాల డాట్స్ ఉంటాయి కదండి, దానికోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను ఇంకొక 2 ఇంచ్ అనేది ఖర్చులకు తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకొని ఇక్కడ పైన షోల్డర్ సైడ్ కూడా అంత మార్క్ వేసుకోవాలండి. మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చంక అనేది గీసుకోవాలి. చంకకు వచ్చేసి మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో చంక అంతే తీసుకోవాలి. నేను షోల్డర్ వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు నడుము కొలత 26 వచ్చింది కాబట్టి నేను 5 అనేది షోల్డర్ తీసుకుంటున్నాను. ఒకవేళ పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఎక్కువ షోల్డర్ అనేది తీసుకోవాలండి. నేనైతే 5 తీసుకుంటున్నాను. ఇప్పుడు 5కు కింది సైడు కూడా 5 అనేది డ్రా చేసుకున్న తర్వాత మనము చంక అనేది గీసుకోవాలి. ఒక లైన్ అనేది గీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అనేది తీసుకొని ఉక్కుల పట్టీ నుంచి చంక ఎంత వచ్చింది అనేది మనం చెక్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. చెస్ట్ లూజ్ చెక్ చేసుకున్నప్పుడు నాకు అనేది ఇంత అనేది వచ్చిందండి. అక్కడ నేను కరెక్ట్గానే డ్రా చేసుకొని ఒక గీత అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత చంక అనేది గీసేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి నేను 1.5 అనేది తీసుకున్నానండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. పెద్ద సైజ్ బ్లౌజ్లకైతే 1.5 తీసుకోవాలండి. చంకలో ముడతలు వచ్చినట్టయితే కొంచెం ఇంకా తక్కువ 1 ఇంచ్ అయితే తీసుకోవచ్చండి. ఆ తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని చంక తిప్పేసుకున్న తర్వాత చంక ఎంత వచ్చిందని కొలుసుకొని చూసుకోవాలండి. నేనైతే కొలిచి చూసినాను, నాకైతే కరెక్ట్గానే వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. రాకపోతే చంక అనేది నేను 5 అనేది తీసుకున్నా కదండి. ఇప్పుడు ఆ తర్వాత మీకు ఆ చంక అనేది రాకపోతే 5.5 అట్లా తీసుకుని డ్రా అనేది చేసుకోవాలండి. అప్పుడు చంక అనేది కరెక్ట్. ఆది బ్లౌజ్ తీసుకొని గల్ల అనేది చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్కి నెక్ ఎంత ఉందనేది కింద నుంచి వీపు పట్టి నుంచి ఆ వెడల్పు ఎంత ఉందో ఒక డ్రా అనేది చేసుకుంటే అది అనేది నెక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఆ తర్వాత నేను వీపు పట్టి డాట్స్ బ్యాక్ సైడ్ డాట్స్ ఎట్లా వేసుకోవాలనేది మీకు చెప్తాను. డాట్స్ కోసం 3.5 ఇంచులు అనేది నేను వెడల్పుతోటి తీసుకున్నాను. 4 ఇంచులు అనేది హైట్ తీసుకున్నాను. చిన్న బ్లౌజ్ కాబట్టి 4 ఇంచులు అనేది తీసుకున్నాను. ఆ తర్వాత 1 ఇంచ్ కదండి మనకు, 1 ఇంచ్కి అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకుంటే మనకు బ్యాక్ డాట్స్ అనేది వచ్చేస్తాయి. నేనైతే ఇక్కడ చంక వైపు జాయింట్లు వేసే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకున్నాను. ఎందుకంటే హాఫ్ ఇంచ్ లోతు తీసుకొని కట్ చేసుకుంటే మనకు ఖర్చులు ఉంటాయి కదండి, అవి బయటికి అనేది రాదండి. అందుకోసమని నేను హాఫ్ ఇంచ్ అనేది లోపల గీసేసుకొని చక్కగా డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసేసుకుంటున్నా. ఇప్పుడు అనేది మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా అనేది కట్ చేసుకుంటే మనకి ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది వచ్చేస్తుందండి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనము టాకాలు అనేది ఇచ్చుకోవాలండి. ఎక్కడెక్కడ అనేది నేను చూపిస్తాను చూడండి. చంక డౌన్ అనేది తీసాం కదా అండి. చంక డౌన్ తీసిన తర్వాత ఖర్చుల కోసం అనేది 2 ఇంచ్ తీసుకుంటాం కదా, అక్కడ టాకాలు వేయాలి. గల్ల నెక్ అనేది నేను కట్ చేయలేదు కదా అండి, నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను. దానికోసం నేను నెక్ దగ్గర కూడా టాకాలు అనేది ఇచ్చినాను. ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఇప్పుడు చూసేసుకుందామండి.
బ్యాక్ పార్ట్ అనేది ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తోటే అయినా సరే బ్యాక్ పార్ట్ వేసిన తర్వాతనే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత బ్యాక్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ మనం దాని మీదంగా వేసేసుకోవాలండి. వేసి డ్రా అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత వీపు సైడ్ నుంచి పైనకి ఒక 2 ఇంచ్కి అనేది ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ముందల సైడు క్రాస్ బెల్టులు వస్తాయి కదా, దానికోసమని ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అనేది తీస్తున్నాను. ఫ్రంట్ నెక్ అనేసి ఉక్కుల పట్టి నుంచే తీసుకోవాలండి, కాజల పట్టి నుంచి అయితే తీసుకోవద్దు. ఎందుకంటే కాజల పట్టి అనేది బయటి సైడ్ ఉంటుంది, ఉక్కుల పట్టి అనేది కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఉక్కుల పట్టి నుంచే తీసుకోవాలి. నేను షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చులు తీసుకున్న తర్వాత నెక్ ఎలా ఉందో అలా అనేది వేసేసి డ్రా చేసినాను. పైనకి ఒక ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది డ్రా చేసుకున్నా. ఆ తర్వాత క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అక్కడి వరకు మార్క్ అనేది చేసుకున్నాను. షోల్డర్ అక్కడ ఒక పాయింట్ డాట్ అనేది వస్తుంది కదండి, ఆ డాట్ కోసం కొంచెం ఖర్చు అనేది తీసుకున్నాను. ఖర్చుల కోసం కొంచెం అనేది మార్క్ చేసుకున్నాను. 3 మార్కులు అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత పైన షోల్డర్ నుంచి మెయిన్ డాట్ ఎంత వచ్చింది అనేది ఒక మార్క్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నేను అనేది మార్క్ అనేది చేసేసి మంచిగా డ్రా అనేది చేసేసి లైన్ గీసేసానండి. చూడండి, ఆ తర్వాత మనం చంక అనేది లోత్ అనేది తీసుకుందామండి. చంక లోత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి అనేది తీసుకోవాలి. మెయిన్ బ్యాక్ పార్ట్ ఆధారంగా గీసిన దానికంటే ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకొని డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. అప్పుడైతే మనకు చంకల దగ్గర ముడతలు అనేది రాదండి. ఇప్పుడైతే నెక్ నేను రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. ఈజీగా తనకి రౌండ్ షేపే ఉంది పాత బ్లౌజ్కి, అందుకనే నేను రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు డాట్స్ అనేది చూద్దామండి. మెయిన్ డాట్స్కి ఒక 4 ఇంచ్ ఉక్కుల పట్టి నుంచి 4 ఇంచ్ అనేది నేను తీసుకున్నాను. ఆ తర్వాత మెయిన్ డాట్ హైట్ అనేది 2.5 తీసుకున్నాను. 2.5కి ఒక లైన్ అనేది గీసేసుకొని మెయిన్ డాట్కి మనం 2 ఇంచ్ అనేది తీసుకోవాలి. లైన్ గీసిన దానికి అవతల సైడ్ 1 ఇంచ్, ఇవతల సైడ్ 1 ఇంచ్ అనేది మార్క్ వేసుకొని డ్రా అనేది చేసుకోవాలి. అప్పుడు మనకు మెయిన్ డాట్ అనేది మంచిగా నీట్గా ఉంటుంది, చెస్ట్ అనేది నీట్గా కూర్చుకుంటుందండి. ఆ తర్వాత నేను సెంటర్కి ఉక్కుల పట్టికి ఎంత గ్యాప్ ఉందో ఆ సెంటర్కి అనేది ఒక 3 ఇంచ్ స్ట్రైట్గా 3 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. ఉక్కుల పట్టి డాట్ అండి అది. ఆ తర్వాత చంక నుంచి ఒక 3 ఇంచ్ అట్లా వస్తుందండి. మెయిన్ డాట్ పట్టుకొని చంకలు పట్టుకుంటే ఈజీగా చంక డాట్ అనేది వచ్చేస్తుందండి. అలా వేసుకుంటే ఇంకా నీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి డాట్స్ అన్నీ డ్రా చేసుకున్నాము, ఈజీగా తెలిసిపోయింది కదా అండి. ఈ దాని ప్రకారంగా మనం బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోవాలి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్టులు అనేది చూద్దామండి. క్రాస్ బెల్టులకు ఆది బ్లౌజ్ తీసుకొని నేను చెక్ చేసినప్పుడు నాకు 2.75 వచ్చిందండి. దానికి నేను 1 ఇంచ్ ఖర్చులకు అనేది తీసుకొని 3.75కి ఒక డ్రా అనేది చేసుకున్నాను. కింది సైడ్ వచ్చేసి 2.75కి అనేది డ్రా చేసుకున్నాను. 9 ఇంచ్ లెంత్ అనేది తీసుకున్నానండి. మన బ్లౌజ్ లెంత్ని బట్టి పట్టి అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే 9 ఇంచ్కి డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. నాకు ఇది అయితే కరెక్ట్గానే సరిపోతుంది. చూసుకోండి, ఈజీగా కట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. మన వీడియో ఇంత దూరం చూసినందుకు థ్యాంక్ యూ.